మరి కాంగ్రెస్ బీజేపీ పార్టీ మరి నిజంగానే దీని మీద ఏ విధంగా స్టాండ్ తీసుకోబోతుంది? ఒక విషయము ప్రధానంగా ఏ పార్టీ ఉన్నా గత పార్టీ మీద ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ లేదా నాయకులు వ్యక్తుల మీద కక్షలు సర్వసాధారణం. అది కొత్తగా మనం ఇవాళ చెప్పాల్సిన ఇందిరాగాంధీ టైం నుంచి ఉంది. అది ఇందిరాగాంధీ టైం నుంచి ఆ రోజుల నుంచి కూడా ఒకరి మీద ఒకరికి ప్రతిచర్య చేసుకోవడము, వాళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళు తీసుకుపోయి ముఖ్యమంత్రిలో జైలుకు పోయిన దాఖలాలు ముఖ్యమంత్రులే, ఇక సామాన్యులు ఏంది అవన్నీ ఏం లేదు. మొన్న చూసినాము చంద్రబాబు నాయుడు కూడా జైలుకు తీసుకొని పోయిండు జగన్. అది దాంట్లో మనం ఏమి ఇచ్చేసే అవసరం లేదు. తప్పు చేయకుండా ఉన్నటువంటి నాయకుడు బయటపడతాడు. ఏమాత్రం తప్పు చేసినా అది ఎవరైనా కానీ శిక్షార్హుడే, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. తిన మనం పసిగట్టాల్సిన విషయం ఏంటంటే మంచో చెడ్డనో సరే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడన్నా మేల్కొని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ అని హైడ్రా అనే ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చి ఆ సిస్టమ్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయగలిగితే భవిష్యత్ తరానికి కొంచెం మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసుకుందాం, 27 సంవత్సరాల క్రితం ముంబైలోనే 27 సంవత్సరాల క్రితమే ఈ చెరువులకు సంబంధించిన ఒక జీవో తీసుకొని వచ్చి అప్పుడు ఒక చట్టం తీసుకొని వచ్చిన తర్వాత ఆ రోజుల్లో పెద్ద చర్చ అయింది. అప్పుడు మంత్రులు ఉన్నటువంటి ఇండ్లు కూలగొట్టినట్టు దాఖలాలు ఉన్నాయి, మంత్రులు ఉన్నటువంటి ఇలాకాలో ఇండ్లు కూలగొట్టినటువంటి దాఖలు ఉన్నాయి. అట్లే చూసుకుంటే ఇంకో 3-4 ఏళ్ళు 30 సంవత్సరాల క్రితం ఢిల్లీ అనేటువంటి నగరం. ముంబై ఏంటంటే ఒక ప్రాంతం ఒకవైపు 3 వైపుల చెరువు ఉండి ఒకవైపు మాత్రమే పెరగడం. అది పెరిగిన తర్వాత 70 కిలోమీటర్ 80 కిలోమీటర్ సిటీ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం అప్పుడు వాళ్ళకు బల్బెలిగి ఇచ్చేసినటువంటి దాఖలు ఉన్నాయి. ఢిల్లీ కూడా అట్లనే కొన్ని పర్యావరణ విషయంలో నీళ్ళ విషయంలో వాళ్ళు కూడా జాగ్రత్త 30 సంవత్సరాల క్రితమే తీసుకున్న తర్వాత ఈరోజు ఎంతో కొంత ఇప్పటికి కూడా పొల్యూషన్ ప్రాబ్లం ఉంది, కానీ వాటర్ రిసోర్స్ మీద లేదు, కొంత పొల్యూషన్ మీద ఉంది. ఇప్పుడు ఏమంటున్నాం మనమన్నా, ఎందుకంటే భాగ్యనగరం చాలా పెద్దగా అయింది. ఇలా మొత్తం తెలంగాణ మొత్తంలో కూడా 4 కోట్ల జనాభా ఉంటే 1 కోటి జనాభా హైదరాబాద్లోనే, గ్రేటర్ హైదరాబాద్లో 1 కోటి జనాభా ఉంది. ఇంత జనాభాకు తగ్గటువంటి పరిస్థితి మనం చూడకపోతే మొన్న చూసిన బెంగళూరు పరిస్థితి అవుతుంది. బెంగళూరులో నీళ్ళకి నరకం చూసాం. చెన్నైలో చిన్న వరదలు రాగానే మొత్తం మునిగిపోతుంది చెన్నై. అంటే అలాంటి పరిస్థితులు మనం కూడా ఫేస్ చేస్తాము. కాకపోతే ఇన్షల్లో ఉన్నాం, ఇప్పుడు ఇన్షల్లోనే ఉన్నాం. వేలాది మంది చనిపోయినటువంటి దాఖలాలు లేవు, లక్షలాది కుటుంబాలు రోడ్డు పడ్డ దాఖలాలు లేవు. కానీ మొన్న చెన్నై పరిస్థితి వేల మంది లక్షల మంది రోడ్ల పాలైపోయారు. ఎందుకంటే ఇప్పుడు మనం కనుమరుగవుతున్నాం. మనం ఆలోచించకపోతే ముందు మొత్తం కనుమరుగవుతాం. ఇప్పుడు వెంటనే ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఎక్కడెక్కడ ఉన్నారు, సరే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ నాకు అర్థమవుతలేదు. అంటే మొదటి నుంచి కూడా అనుకున్నాము జన్వాడ ఫామ్ హౌస్ అన్నాం, దాన్ని పక్కన పెట్టారు. అది ఎందుకు అయితే కోర్టు స్టే జన్వాడ ఫామ్ హౌస్ మీద ఎవరైతే ల్యాండ్ లార్డ్ ఉన్నాడో ఆయన కోర్ట్ స్టే తీసుకొస్తే 19 గంటలు మాత్రమే ఆగింది. ఆ 19 గంటల సమయం అయిపోయింది. 8 గంటలు వర్కింగ్ అదేమో పీరియడ్ పెట్టిరు, కూలింగ్ పీరియడ్ అన్నాడు, అది కూడా అయిపోయింది. సరే మరి దాన్ని ఎందుకు గులగొడతలేడు అంటే మరి దాన్ని పక్క చేయనికనే ఎన్ కన్వెన్షన్ని హైలైట్ చేస్తున్నారా? నాగార్జున ముందలు తీసుకొని వచ్చిర్రా? మరి నాగార్జున భజన చేస్తున్నారు. ఇవాళ ఎవ్వరు మాట్లాడినా, సోషల్ మీడియాలో మాట్లాడినా, టీవీ ఛానల్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా ఎన్ కన్వెన్షన్దే మాట్లాడుతున్నారు. దీన్ని పక్కదారి ఇంకొకటి కొత్త మార్గం, ఆడ పనిచేసేటువంటి వ్యక్తులకు జీవనోపాధి పోయింది అంటున్నారు. 40 మంది పనిచేసేటోళ్ళ జీవనోపాధి పోయిందని దానిలో పెద్ద హైలైట్. అరే కొంతమంది ఇంగిత జ్ఞానం ఉండాలి. 100 కోట్లు ఉన్న గురించి ఆలోచిస్తున్నారు. 100 కోట్లున్నాయి ఆయనకు. గీ భూమి ఎంత, గిదెంత, వ్యవస్థ ఏంది, దీని గురించి మొత్తం ప్రభుత్వాలే మాట్లాడుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి నుంచి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతారు, ముఖ్యమంత్రి మాట్లాడతారు, 2 రాజకీయ పార్టీలన్నీ మాట్లాడతారు. అంత రాద్ధాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన అనాఫీషియల్ నేను ఏమంటున్నా, దాని మీద ఎట్లా చేస్తావు చేయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడాడు, అందరికన్నా ముందు ఒకవేళ ఆయన కక్కియాలనుకుంటే బీఆర్ఎస్ నాయకులతోనే కట్టియాలి, వీళ్ళతోనే నేను 1,00,000 కోట్లు అక్కిస్తాడు. మరి రూపాయి లేదు ఇప్పటిదాకా, అప్పులు చేస్తున్నాను అక్కిస్తాడు, వీళ్ళతో అక్కిస్తాడు. కనీసం ఒక నోటీసు కేటీఆర్కి నోటీస్ ఇవ్వలే, కేసీఆర్కి నోటీస్ ఇవ్వలే, హరీష్ రావుకి నోటీస్, ఒక్క నోటీసు ఫోన్ ట్యాపింగ్లే కానీ లేదా ఆ కుంభకోణంలో దీని ఏమంటున్నా మిగతా దాంట్లో ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు. అసలు కార్యాపన అంటే మళ్ళీ వీళ్ళు కాంప్రమైజ్కి వస్తాడా, సైలెంట్ అయిపోతారా, మూకుమ్మడి దాడి చేయకుండా ఉంటారా అనే డిఫెన్స్లోనే రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డి కింది స్థాయి నుంచి వచ్చిండు కాబట్టి అన్నీ నిజంగా కూడా ఆయనకు అన్నీ తెలిసిన వ్యక్తి. బ్లాక్ మెయిల్ తెలుసు, ఔరా మెయిల్ తెలుసు, అన్ని మెయిల్లు తెలిసినటువంటి వ్యక్తి. మరి ఎవడెవడు ఎక్కడెక్కడ డిఫెన్స్ చేస్తాడు, ఎవరిని ఏడవుతి పెట్టుకోవాలి, ఆ కోణంలోనే ఉన్నాడా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే జన్వాడని ఎందుకు టచ్ చేస్తాడు? 5 రోజులు అయిపోయి మనం అందరం ఏమనుకో తెల్లారు అదే ఉందిరా అనుకున్నాం. టీవీలో కానీ సృష్టిలో కానీ అది ఇది అంటే, ఎందుకంటే
కేటీఆర్ డైరెక్ట్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు కులగొట్టండి ఇవాళ వారమాయ కొడతలేడు అంటే కారణం ఏంది మళ్ళీ లోపాయకార ఒప్పందం జరుగుతుంది అది ఎక్కడ జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అది ఎట్లా జరుగుతుంది పైసలే అనేది కాదు నువ్వు నేను ఇక్కడ కాపాడతాను నన్ను అక్కడ కాపాడు నేను ఇక్కడ కాపాడతాను నన్ను అక్కడ కాపాడనేటువంటి లోపాయకార ఒప్పందం అట్లా జరిగితే మాత్రం మళ్ళీ ప్రజలు నష్టపోతారు 10 సంవత్సరాలు ఎట్లయితే నష్టపోయారో ఇప్పుడు మళ్ళీ నష్టపోయేటువంటి పరిస్థితులు వస్తాయి అట్లా రాకుండా ఉండాలంటే ప్రభుత్వం నిర్మోహమాటంగా ఖచ్చితంగా వాళ్ళైతే ఏదైతే స్టాండ్ ఉన్నదో ఏ దాని గురించి ఏ ఉద్దేశంతో అయితే హైడ్రా వచ్చిందో అది ఖచ్చితంగా 100% చేస్తే మంచిది. ఓకే రాంగోపాల్ గారు ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ బట్ దీని మీద చేసే కార్యాచరణలో ఎటువంటి లోపాలు ఏమైనా ఉంటాయా? జనవాడి విషయంలో నిజంగా ఆయన చూసుకుంటే మన నిజంగా దాని మీద ఇంతవరకు ఎటువంటి అంటే ఒక పర్టికులర్గా దాని మీద ఒక సమాచారం లేదు ఎవరికి. సరే నాగార్జున గారి ఇష్యూ నడుస్తుంది కాబట్టి దాని మీద అందరూ కూడా ఇప్పుడు దాన్నే ఫోకస్ చేస్తున్నారు. బట్ ఏంటి మరి నెక్స్ట్ ఏంటి మరి ఇప్పుడు నెక్స్ట్ అన్న దాని మీద మొట్టమొదట మన మిత్రుడు మా భాష గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు ఇట్లా నోరు పారేసుకోడు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా పారేసుకోలే. ఈ సంస్కృతి ఎప్పటి నుంచి మొదలైంది? గత 10 ఏళ్లలో కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడిన దాఖలాలు బోర్డు ఉన్నాయి. మోడీ ఏంది ఏంది హిందుగాలేంది బొందుగాలేంది ఇవన్నీ కేసీఆర్ చాలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఎవరిని వాళ్ళకి కనిపించేది ఎదుటోని కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఎవరి తప్పులు వాళ్ళకి కనిపించాయి కదా. ఆయన అట్లా కొనసాగిద్దామని కానీ నేను చెప్తాను నేను ఒకటి అట్లా కాదు నేను అది చెప్పాక వినండి. అట్లా కాదు కౌంటర్ కాదు. ప్రసాద్ గారు నేను చెప్పాక విన్నాక మాట్లాడి మీరు డిస్టర్బ్ చేయకురి మీరు చేయకురి తప్పులు అట్లా కాదు. నేను ఏమంటున్నా నేను సమర్థిస్తాను రవి నేను సమర్థిస్తలేను. చెప్పాక విన్నాక మాట్లాడాలి. అది ఆ సంస్కృతి ఉన్నాక వాళ్ళు ఏదైతే తప్పుడు సంస్కృతి అది మేము ఒప్పుకున్నాం సంతోషం. అది కాకపోతే అదే రేవంత్ రెడ్డి గారు మీరు ఉండండి నన్ను మాట్లాడి మిత్రమా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నోరు వారేసుకుంటే అవసరం లేదు. చేతులతో ఎప్పుడైతే ఉందో చేతులతో చేసుకుంటూ పోతే ఆటోమేటిక్ వస్తుంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ పనులు ఏదైతుందో అవే నిదర్శనాలు ఉంటాయి. దాని మీద జనం వస్తారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడమన్న దాని మీద ఆయన కాకపోతే ఆయన కంటే ఈయన యువకుడు జోష్ ఉంటుంది. బిడ్డ పెళ్లికి తీసుకుపోయి జైల్లో పెట్టినప్పుడు ఎవరికైనా కడపమండదా? మాట్లాడితే తప్పని ఎవరంటారు? పబ్లికే సమర్థిస్తారు. ఆయన బిడ్డ పెళ్లి నాడు కనీసం బెయిల్ ఇవ్వలేదు. మొన్న రాధాకిషన్ రావుకు తల్లి అదే ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సార్. ఇవన్నీ మనసులో పెట్టుకుని చేస్తున్నాడు. తప్పు కాదు నేను అనేది. అదొకటి ఇక్కడ అదొకటి ఇనోరి ఒకటి ఇదే బీఆర్ఎస్ అయ్యప్ప సొసైటీ మీద రాగానే నమ్మక్ డమ్మక్ అన్నది. ఏం చేసింది? పన్నది నిజమైంది. లక్ష నాగాలు కట్టిస్తాము రామోజీ ఫిలిమ్స్ ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ బోలెడు ఉన్నది. అలా ఏం చేస్తున్నది? పడకేసింది. తర్వాత దేవరంజాలు ఇనాం భూములు లేచే ఇంత పెద్ద మంట పెట్రోల్ వరిగాడ మంట మండిన వరిగాడి మంట ఏంటంటే ఒకసారి మంట లేదని మస్తు బుస్సు మంటది. ఏమైంది? 1400 ఎకరాలు సీతారామస్వామి టెంపుల్ ల్యాండ్ ఇప్పటికి ఏమున్నది? ఏం చేసిర్రు? గంగలం అన్నది. ఇప్పుడు తర్వాత మాసాయిపేట అసైన్మెంట్ ల్యాండ్ ఎవరో ఈటల రాజేందని బలిపశువు చేసినంత మాట్లాడ పడుకున్నది. ఇటువంటి చాలా ఉన్నాయి. బీఆర్ఎస్ నేను చెప్తున్నా మన దగ్గరోడు మంది కాదు కానీ చెప్తున్నా. ఆయన మన ప్రసాద్ గారికి తెలియదు. కేసీఆర్ మాకు పక్కపండి మధ్యాహ్నం వాగేయడం 10 ఎకరాల బంధుత్వం ఉన్నది. ఆయన వ్యక్తిగతంగా ద్వేషిస్తలేను. మొట్టమొదటి ఏప్రిల్ 21, 2001 నిజాం కాలేజ్ గ్రౌండ్లా ఫస్ట్ మీటింగ్కు డబ్బులు ఇప్పించింది నేను. అర్బన్ ల్యాండ్ సీలింగ్ తహసీల్దార్ అపర్ణ ఎస్ఎస్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు అడిగితే చెప్తాడు. అదే సుదర్శనరావు పాపం అన్న ఇట్లా ఖర్చులు కావాలని అంటే ఎస్ఎస్ రెడ్డికి ఫోన్ చేసి రెడ్డి వీళ్ళు వస్తారట చూడు పార్టీ పెడుతున్నావు అంటే మేము ఆంధ్రలో ఆంధ్ర బీంద్ర ఏందా నీకు పని నువ్వు ఇస్తున్నావు ఇయ్యు అంటే ఇచ్చిండు. ఇప్పుడు ఆయన సాక్ష్యం ఉన్నాడు కదా. ఇలా టాప్ 10లో ఒకడు సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. ఈ రకంగా ఇటువంటి అన్ని ఇచ్చేసి ఉందాగా పోవాలి. గతంలో ముగ్గురు ముఖ్యమంత్రులు చేశారు వెల్మాస్ వినరా? బొబ్బిలి రాజా పీఠాపురం రాజా అది మన వెంకటగిరి రాజా, తర్వాత వెంగళరావు, తర్వాత ఈయన వచ్చిండు. వీళ్ళకు నక్కకు నాగలోకంకున్న తేడా వినరా? ఆ రకంగా పరిపాలన మనం వీళ్ళు మాట్లాడేటప్పుడు చూసుకొని పోవాలి. ఇక్కడ ఇంకొకటి మూసీ రివర్ ప్రొటెక్షన్ వీళ్ళు ఏం చేశారు? ఏం చేయలేదు. పేపర్లో స్టేట్మెంట్ తప్ప. తర్వాత పద్మాలయ స్టూడియో మీద ఇదే హరీష్ రావు కేసేసిండు. ఏమైంది? వాళ్ళు కట్టిరు అమ్ముకున్నారు కదా. అందులో కుమ్ముఖ్యం జరిగిన జనంకి అర్థం కదా. ఇవన్నీ రక బీఆర్ఎస్ తర్వాత సోనివాడికి ఎవరికి అమ్మేసినట్టున్నారు. అదొకటి. ఇంకొకటి ఆయన మన మిత్రుడు ఏమనుకోవద్దు చెప్తున్నా. పాపము మీరా కుమారు
పార్లమెంట్లో లోక్సభ డోర్లు దగ్గర పెట్టి తెలంగాణ బిల్లు పాస్ చేపిస్తే ఆమె ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్కి వస్తే అపాయింట్మెంట్ ఇవ్వలేదు విన్నావా? ఇదే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటున్నా. ఎవరికి ఇవ్వలేదులేండి ఆమెకి. అరే అట్లా కాదని లోక్సభ స్పీకరు నువ్వు సజ్జన రేవు తవ్వాలి ఏది ఒడ్డెక్కగానే తెప్పదలిగేస్తా అన్నట్టు కాకపోతే ఏముంటది? అది ఎంత నువ్వు సపోర్ట్ చెయ్యకపో రిసీవ్ చేసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి నువ్వు. కానీ మంచిగా నీ లోపల ఎంత ఉన్నా కానీ ఉండని. ఆమెకు మర్యాద ఇవ్వాల్సింది ఇచ్చిందా? ఒక మా డిప్యూటీ స్పీకర్ వాళ్ళ తండ్రి 40 ఏళ్ళు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ చేసిండు. ఎవరు